మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. వేములవాడ రాజన్న కోడేలు మృత్యువాత పడ్డాయి. రాజన్న ఆలయానికి సింహభాగ ఆదాయం కోడె మొక్కల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో కోడెల మృత్యుల నేపథ్యంలో గోశాలలో అదనపు సిబ్బందిని నియమిస్తూ సౌకర్యాలు మెరుగుపరచామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆలయ అధికారులు తెలిపారు. అయినా మళ్లీ రాజన్న స్వామి వారికి ప్రీతికర కోడెల మృత్యువాత పడడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో కోడెలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్, కూలర్స్, చల్వ పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ నేతలు, భక్తులు 4 కోడెలు మృతి చెందడం బాధాకరమన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు కోడెలను తీసుకువస్తున్నారు. అయితే భక్తులు కోడెలను తీసుకొని వచ్చేటప్పుడు అవి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని రాజన్న ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొంతమంది భక్తులు పాలు ఇంకా మానని చిన్న కోడెలను, చాలా చిన్న వయసులో ఉన్న కోడెలను లేదా ఆరోగ్యం బాగా లేని కోడెలను దూర ప్రాంతాల నుండి వాహనాల్లో తీసుకువస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ కోడెలను కార్లకు కట్టేసి లేదా సరైన జాగ్రత్తలు లేకుండా తీసుకురావడం వల్ల కొన్ని కోడెలకు గాయాలు అవుతున్నాయని, అలాగే ప్రయాణ సమయంలో సరైన ఆహారం, నీరు అందక ఆలయానికి చేరుకునే సమయానికి అవి బలహీనంగా మారుతున్నాయని మీడియాకు చెప్పారు ఈవో రమాదేవి. వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఆ కోడెలను స్వీకరించలేని పరిస్థితుల్లో కొంతమంది భక్తులు వాటిని ఆలయ పరిసరాల్లోనే విడిచిపెట్టి వెళ్తున్నారని, అలా విడిచిపెట్టిన కోడెలను ఆలయ గోశాలకు తరలిస్తున్నప్పటికీ వాటిలో కొన్ని అనారోగ్యంతో మృతి చెందుతున్నాయని, దీనివల్ల ఆలయానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఈవో రమాదేవి స్పష్టం చేశారు. భక్తులు రాజన్న స్వామి వారికి ఆరోగ్యంగా ఉన్న దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని సూచించారు ఈవో రమాదేవి. ఇంకా భక్తుల సౌకర్యార్థం ఆలయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు ఆలయ ప్రచార శాఖలో 2116 రూపాయల నుండి తమకు తోచినంత విరాళం చెల్లించి అధికారిక రసీదు తీసుకుని గోశాలకు వెళ్తే అక్కడి నుండి కోడెను అందజేస్తామని చెప్పారు. ఇలా చేస్తే భక్తులు ఇంటి దగ్గర నుండి కోడె కొనుక్కొని తీసుకురావాల్సిన అవసరం లేకుండా స్వామివారికి మొక్కులు సులభంగా చెల్లించుకోవచ్చని ఈవో రమాదేవి వివరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాలకు వచ్చే DCM వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన హెరిటేజ్ బైపాస్ క్యాటిల్ ఫీడ్ బ్యాగ్లను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు. కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు, వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షించారు. అలాగే కోడెల నుండి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఈవో తెలుసుకున్నారు.